అధికారుల వేధింపుల కారణంగా ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే యజ్ఞ మహేష్ అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల డ్యూటీలో ఉండగా కరకట్టపై విజయవాడ వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. కానీ ప్రమాదానికి నువ్వే కారణమంటూ డ్రైవర్ను అవనిగడ్డ డిఎం మచిలీపట్నం డిపిఓలో ఆయనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి పురుగు మందు తాగి డిపోకు చేరుకున్నాడు. తన వేధింపులకు గల కారణాలను వేధిస్తున్న తీరును సూసైడ్ నోట్ రాసి డిపో డిప్యూటీ డిఎంకు అందించి అక్కడి నుంచి పడిపోయాడు. మహేష్ పరిస్థితి గమనించిన సాటి సిబ్బంది స్థానిక ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. వెహికల్ కండిషన్ మెరుగుపరచాలని మేము అనేక తపాలకు వెహికల్ కండిషన్ అంటే ఏంటంటే ఈ 2020 మేము గవర్నమెంట్ అయ్యాక ఈ 2020 తర్వాత నుంచి వెహికల్ కండిషన్ మెరుగుపరచడానికి సామాన్లు కొనుక్కోవాలంటే ఇక్కడ ఉన్న అధికారులకి ఎటువంటిది లేదు. పైనుంచి రావాలి. పైనుంచి వచ్చే వాటిని మాత్రం వెహికల్ కండిషన్ మెరుగుపరచడానికి స్టోర్కి వెళ్తే స్టోర్లో సామాన్లు ఉండవు. బయటకు వస్తే బస్సు మాత్రం మొత్తం తిరగాలనేది డిఎం ఆఫీస్ వాళ్ళు. ఇక్కడికి వస్తేనేమన్నా వెహికల్ కండిషన్ సరిలేదని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ డ్రైవర్ గారికి యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే లెఫ్ట్ సైడ్ కట్ట బాగా వీక్, కట్ట బాగా సాగిపోయింది. ఆ సాగిపోయిన మీద ఒక స్పీడో బ్రేకర్ ఎక్కి దిగినా ఒక గోతులో దిగినా సరే లెఫ్ట్ సైడ్ కట్ట వీక్ కాబట్టి వెళ్ళి శాయిస్ మోపోయింది. శాయిస్ మోపోయినప్పుడు డ్రైవర్ దగ్గర స్టీరింగ్ కంట్రోల్ ఉండదు. స్టీరింగ్ కంట్రోల్ లేక పక్కకు లాగేసే తలకి డ్రైవర్ చాకచక్యంగా ఉన్నాడు కాబట్టి ఎలక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఆ బస్సుని పాసెంజర్కి ఎటువంటి ప్రమాదము లేకుండా చాకచక్యంగా పక్కకు సైడ్కి దింపగలిగారు. మహేష్ ఆయన అన్ని కూడా చేస్తారు. మొన్న ఒక 4 రోజులు బస్సు వచ్చిన గేర్ పడక సైడ్కి లాగేస్తే కిందకి జారిపోయింది కర్కట నుంచి. దానివల్ల కొన్ని రోజులు డ్యూటీ ఆపేశారు. తర్వాతకి మళ్ళీ మీటింగ్ ఉంది, పాయింట్స్ దగ్గర వేసారు. అన్నిగడ్డ మరి విజయవాడ పాయింట్స్ దగ్గర వేశారు. అది వేసిన తర్వాతకి బందర్లో మేడం గారు కలవాలి రమ్మన్నారు. వెళ్ళారు. అయితే అక్కడ డిఎం గారు కొంతసేపు మీటింగ్ చెప్పారంట. అది చెప్పిన తర్వాతకి మేడం గారి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళిన చూసేపటికి మేడం గారు బాగా అరిచారంట. అరిచిన తర్వాతకి ఇంటికి వచ్చి బాగా బాధపడ్డారు. ఇలా అన్నారు నన్ను. అసలు జరిగింది ఏంటంటే ఎవరు చెప్పట్లేదండి.